డీటెయిల్స్ చూద్దాం. ఛత్తీస్గఢ్ జిల్లా నారాయణపూర్ లో భారీ ఎన్కౌంటర్ జరిగింది. 4 మావోయిస్టులు మృతి చెందారు. ప్రస్తుతం కూంబింగ్ కొనసాగుతోంది. ఛత్తీస్గఢ్ జిల్లా నారాయణపూర్ లో భారీ ఎన్కౌంటర్ జరిగింది. 4 మావోయిస్టులు మృతి చెందారు. ప్రస్తుతం కూంబింగ్ కూడా కొనసాగుతోంది. వివరాలను రవి అందిస్తారు. రవి, విజయ్ చంద్రిక, మావోయిస్టుల ఏరివేత లక్ష్యంగా ఆపరేషన్ కగార్ దూకుడుగా కొనసాగుతుంది. నిన్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా స్పష్టంగా ప్రకటించారు. మావోయిస్టులు లొంగిపోండి, లేదంటే ప్రాణాలు పోవాల్సి ఉంటుందని కూడా అమిత్ షా హెచ్చరికలు చేసిన నేపథ్యంలో ఈ రోజు ఆపరేషన్ కగార్ దూకుడుగా కొనసాగుతుంది. బీజాపూర్, దంతెవాడ, నారాయణపూర్ జిల్లాల సరిహద్దులో జాయింట్ ఆపరేషన్ కొనసాగుతుంది. రాష్ట్ర పోలీసుతో పాటు పారామిలిటరీ బలగాలు పెద్ద ఎత్తున కూంబింగ్ చేస్తున్నాయి. మావోయిస్టులకు భద్రతా మధ్య ఎదురు కాల్పుల్లో 4 మావోయిస్టులు మృతి చెందినట్టుగా సమాచారం అవుతుంది. ఇంకా ఎన్కౌంటర్ కొనసాగుతుంది, ఎదురు కాల్పు కొనసాగుతున్నాయి. సో సాయంత్రం వరకు మృతుల వివరాలు అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. ఓవరాల్ గా చూస్తే వచ్చే ఏడాది మార్చి 31 నాటికి ఈ దేశంలో మావోయిస్ట్ పార్టీని పూర్తిగా కూకటి వేలతో తెకిలించి వేస్తామంటే ఏదైతే ఆపరేషన్ కగార్ చేపట్టారో ఆల్మోస్ట్ అది ఒక అంతిమ దశకు వచ్చిన పరిస్థితి ఉంది. ఉన్న కొద్ది మంది మావోయిస్టులు కూడా వారు ఏరివేసే పరిస్థితి కనిపిస్తుంది. ఒక విధంగా చూసుకుంటే ఇప్పుడు సెప్టెంబర్ లో వర్షాకాలంలో వాగులు వంకలు పొంగే ప్రపంచ కాలంలో కూడా కూంబింగ్ నిరంతరంగా కొనసాగుతున్న పరిస్థితి. ఓ పక్క కేంద్ర హోంమంత్రి కూడా నిన్న స్పష్టంగా ప్రకటన చేశారు. సో ఈ నేపథ్యంలో ఆపరేషన్ కగార్ దూకుడుగా కొనసాగుతుంది. మృతులకు సంబంధించి కీలక నేతలు ఎవరెవరు ఉన్నారు ఇంకా అనేది కూడా స్పష్టంగా సాయంత్రం వరకు తెలిసే అవకాశం ఉంది. విజయచంద్రిక.